నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీతో మాట్లాడుతున్న వాగ్దానం ఇజ్రాయెల్ గ్రంథము 8వ అధ్యాయం 31-32. మా దేవుని హస్తము మాకు తోడుగా ముందు శత్రువుల చేతుల నుండి మార్గమందు ఉంచున్న వారు చేతుల నుండి మనమును తప్పించదనగా మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసి దేవుడి హస్తం మనకి తోడుగా ఉంది. అంటే ఏ విషయంలో తెలుసా? మన ఆత్మీయ విషయంలో, మన ఆర్థిక విషయంలో, వ్యాపార విషయంలో, ఏ విషయంలో, మందిర విషయంలో, పరిచర్య విషయంలో, ప్రతి ఒక్క విషయంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అంటే మనము దేవుడిని ముందుగా పెట్టుకోవాలంటే మనం ఇప్పుడు బయటికి వెళ్ళుచుండగా ప్రార్థన చేసుకోకుండా బయటకు వెళ్తే అపవాది ఏదో కొట్టి శోధిస్తూ ఉంటుంది. కానీ మనం బయటికి వెళ్ళే ముందు, గుమ్మం దాటే ముందు మోకాళ్ళని వేసి ప్రార్థన చేయాలి. ఏదో గంటలు అరగంట పెద్ద పెద్దగా చేయమని మేమేం చెప్తాం అంటే ఒక్క నిమిషం అంటే 1 minute దేవా నేను బయటకు వెళ్ళినా నీ తోడుగా ఉంటాయా అని చిన్న ప్రార్థన చేసుకుని నువ్వు బయలుదేరు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. వాళ్ళకి తోడుకున్న దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. అంటే మనకు వాళ్ళకి గమ్యానికి చేర్చారు. మనం ఈ లోకంలో చాలా గోల్స్ పెట్టుకుంటాం. ఐఏఎస్ ఆఫీసర్, డాక్టర్స్, ప్రొఫెసర్ చాలా గోల్స్ పెట్టుకుంటాం. కానీ ఇది మన గమ్యం చేరాలంటే దేవుని ప్రార్థించే దేవా నేను ఆ గోల్ అనుకోరు ఆ గోల్కి చేరాలి తండ్రి అని చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు ఆ గోల్ని నెరవేర్చుతాడు, గమ్యానికి చేర్చుతాడు. ఇప్పుడు ఈ దినమంతా నీ వాగ్దానము మీ హృదయంలో ఫలించాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ క్రైస్ట్ చర్చ్ యూట్యూబ్ ఛానల్.